సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పోచారం గ్రామంలో హనుమత్ యూత్ అసోసియేషన్ వారి వినాయక స్వామి లడ్డు వేలంపాటలో 4 లక్షలకు చిదురప్ప భాస్కర్ గౌడ్ సొంతం చేసుకున్నారు. పటంచెరు నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున గణనాథుని పూజలు నిర్వహించి 7వ రోజున నిమజ్జనం సమయానికి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో చిదురప్ప భాస్కర్ గౌడ్ 4 లక్షలకు స్వామివారి లడ్డును సొంతం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి వినాయక స్వామి ఆశీర్వాదంతో మా కుటుంబ సభ్యుల సహకారంతో లడ్డూని సొంతం చేసుకున్నానన్నారు. పోచారం గ్రామంలోనే ఆల్ టైమ్ రికార్డుగా 4 లక్షలకు లడ్డూని వేలంపాటలో కొన్నానన్నారు. గణనాథుని ఆశీర్వాదం మా కుటుంబం పైన మరియు పోచారం గ్రామ ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిదురప్ప భాస్కర్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, పోచారం సర్పంచ్ జగన్, హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు రాజేష్, రాజలింగం, శ్రీకాంత్ గౌడ్, ఇషాంత్ సింగ్, రవికాంత్, రామకృష్ణ, ప్రేమ్ సింగ్, విష్ణు గౌడ్, టోపీ రవి, లఖన్ సింగ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
50,000. అనిల్ సింగ్ 2,05,000. అనిల్ రాజ్ గౌడ్ 2,10,000 పెట్టింది. ఇప్పుడు రండి, ఎవరు వస్తున్నారు రండి, తొందరగా వచ్చి పాఠంలో పాల్గొనండి. గౌడ్ 2,30,000. భాస్కర్ గౌడ్ 2,50,000. అనిల్ సింగ్ 2,50,000. అనిల్ సింగ్ గట్టిగా చెప్పట్లు. 2,70,000. గౌడ్ 3 లక్షలు. 3,10,000. శ్రీకాంత్ గౌడ్ 3,21,000. అనిల్ సింగ్ 3,25,000. 50,000. కే ధనరాజ్ గౌడ్ 3,50,000. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పేరు నేను పలుకుతాయడా, మిగతా వాళ్ళ గురించి భాస్కర్ గౌడ్ 3,65,000. భాస్కర్ గౌడ్ చెప్పండి, ఎవరైనా పాల్గొనాలనుకుంటే 3,60,000. ఒకటోసారి వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నారు. ఒకటోసారి 3,60,000 భాస్కర్ గౌడ్. రెండోసారి శ్రీకాంత్ గౌడ్ 3,65,000. జయబల గణేష్ మహారాజ్కి 3,70,000. ధనరాజ్ గౌడ్ 3,70,000. భాస్కర్ గౌడ్ 4 లక్షలు. 4 లక్షలు ఒకటోసారి. 4 లక్షలు ఒకటోసారి. రెండోసారి ఇచ్చేస్తున్నాను. జయబల గణేష్ మహారాజ్కి. జయబల గణేష్ మహారాజ్కి. గత సంవత్సరంలో భాస్కర్ గౌడ్ 2,60,000 తీసుకున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం 4 లక్షలకు తీసుకున్నారు. హనుమాన్ యూత్ అసోసియేషన్లో లడ్డు వేలం గత సంవత్సరం 2,20,000 వెళ్ళింది. సో ఇదే విధంగా ఈ సంవత్సరం 4 లక్షలకి భాస్కర్ గౌడ్ గారు తీసుకోవడం జరిగింది. సో మా యొక్క లడ్డు వేలం చాలా అభివృద్ధి జరుగుతున్నారు తీసుకున్న వాళ్ళు. సో పోటీ పడి మరి మా దగ్గర పోచారం హనుమాన్ యూత్లో లడ్డు తీసుకోవడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి మేము వినాయకుడు పెట్టడం జరుగుతుంది. కానీ లడ్డు వేలం మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాము. గతంలో లడ్డు వేలం ఉండకుండే, కానీ 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క హనుమాన్ యూత్లో వినాయకుడు పెట్టడం జరిగింది. ఇక్కడ మా యొక్క లడ్డు మీద వాళ్ళకున్న మా లడ్డు మీద ఉన్న వాళ్ళ నమ్మకం, అదే వాళ్ళకి అభివృద్ధి. ఆ యొక్క అభివృద్ధితోనే వాళ్ళు ముంగడుకు వచ్చి మరియు వేలంలో పాడి భారీ స్థాయిలో పాడుతున్నారు. సో దానివల్లనే మా యొక్క లడ్డు భారీ స్థాయిలో పోతుంది. సో దానివల్ల అందరు కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తులో చేస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు 4 లక్షలకు వెళ్ళింది. ఇదే నమ్మకంతో వచ్చే సంవత్సరం కూడా మేము భారీ స్థాయిలో కార్యక్రమం పెడతాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది గ్రామం, ఇది పట్టణం అయితే చెప్పలేము, కానీ గ్రామం కాబట్టి మా ఊరు మీద నమ్మకం ఉంది. కాబట్టి అదే నమ్మకంతో ప్రతి సంవత్సరం ఏడాది వినాయకుడు పండుగ వచ్చే వారం ముందే మేము లడ్డు పైసలు తీసుకోవడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలు లడ్డు వేలంలో తీసుకోవడం జరిగింది పోచారం హనుమాన్ యూత్ అసోసియేషన్లో. ఇది చాలా సంతోషకరం విషయం. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల కోలే నాకు చాలా దీనివల్ల అభివృద్ధిలో ఉన్నా కాబట్టి తీసుకున్నాను. ఫస్ట్ టైం ఎంత తీసుకున్నాను? దీన్ని తీసుకున్నప్పుడు 2 లక్షలు, తర్వాత 2,20,000, ఇప్పుడు 4 లక్షలు. ఆయన పూజ